శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఎవరినీ బాధించకూడదు. ఈ సృష్టి అంతా భగవంతుని సృష్టి. అందులోని జీవులన్నీ ఆయనకు పిల్లలు కనుక ఏ జీవిని బాధించకూడదు. తెలియకుండా బాధించినా కూడా తగినటువంటి శిక్షను అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. అందుకు ఈ కథ మంచి ఉదాహరణ చెప్తుంది. పూర్వము శ్రీశైల మల్లికార్జునుడి భక్తుడొకడు హరికథలు చెప్పుకుంటూ జీవించేవాడు. ఒకనాడు ప్రక్క ఊరిలోని గ్రామం పెద్దలంతా అతడి చేత హరికథను చెప్పించాలనుకొని పిలిచారు. ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న అడవి దాటి వెళ్ళాలి. అతడు అడవి దాటి హరికథ చెప్పి తిరిగి వస్తూ ఉండగా ఒక హఠాత్తుగా ముఖం మీద ముసుగు వేసుకున్నటువంటి దొంగల గుంపు అతడు ఆ దారికి అడ్డంగా నిలబడ్డారట. దొంగల ముఠా నాయకుడు ముందుకు వచ్చి అతడు సంచిలో చెయ్యి పెట్టి చిడతలను బయటికి తీసి నిరాశ పడిపోయాడు. పక్కనున్న దొంగలందరికీ కూడా నవ్వు వచ్చిందట. ముఠానాయకుడున్నాడే వాడికి మాత్రం కోపం వచ్చిందట. మన దగ్గర నుంచి మొన్న ఎవడో పారిపోయాడు, ఎవడు వాడు అని అరిచాడట గట్టిగా. దొంగలందరిలోంచి ఒక దొంగ వంటవాడు అని అరిచాడట. అయితే వీడి చేత ఆ పని చేయించండి అని ముందుకు వెళ్ళిపోయాడు. మిగతా దొంగలు భక్తుడిని కూడా తమలో కలిపేసుకున్నారు, తీసుకువెళ్ళిపోతున్నారు. భక్తుడు పాపం ఏమీ చేయలేకపోయాడు. వారికి వంట చేసి పెడుతూ తన ఒక మల్లికార్జునుడిని ప్రార్థించుకున్నాడు ఎప్పుడు కూడా. ఒకనాడు మల్లికార్జున స్వామికి అతడి మీద దయ కలిగింది. కలలో కనిపించి, నువ్వు పూర్వజన్మలో పెద్ద గాయకుడివి, ఒకనాడు స్వేచ్ఛగా తిరిగే కోకిలను తెచ్చి పంజరంలో పెట్టి బంధించావు, 6 నెలల తర్వాత వదిలేశావు, అందువల్ల నీకు ఈ శిక్ష. ఇప్పుడు నీకు 6 నెలల కాలం అయిపోయింది, తర్వాత వారి నుంచి నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ మరునాడు తిండి తింటున్న దొంగల్లో ఒకడికి ఇతడి వంట మీద విరక్తి కలిగిపోయింది. అయ్యా, వీడి వంట బాగా లేదురా, ఇంకోటి చూసుకురారా అని చెప్పాడట. అందరికీ వాడి ఆలోచన నచ్చి వీడిని వదిలేసి వెళ్ళిపోయారు. భక్తుడు ఆ విధంగా కోకిలను బాధించినటువంటి పాపానికి శిక్షను అనుభవించవలసి వచ్చింది కదా. కనుక ఏ ప్రాణిని బాధించకూడదు. అందరూ ఆయన పిల్లలే అనేటువంటి భావంతో మెలిగినప్పుడు ఏ తప్పు చేయటానికి కూడా అవకాశం ఉండదు. పైగా ఆ సద్భావం ఎప్పుడూ మంచి చేయమనే ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు పూర్వజన్మలు కానీ ఈ జన్మ కానీ మామూలుగా మనం అంటూ ఉంటాం, ఈ జన్మలో ఏం చేశానో ఈ జన్మలో నేను కష్టపడుతున్నాను అని చెప్పి. అది నీకు తెలియకనే నువ్వు అన్ని అరుచుకుంటూ ఉంటావు అప్పుడప్పుడు. అందుకని జన్మాంతరంగా సంబంధం బాగా ఉంది అని జ్ఞాపకం పెట్టుకోండి మనం. అందుకని ఏ జన్మలో కూడా మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు తెలిసినటువంటి జన్మం కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పూర్వజన్మలో మనం తెలియక తప్పు చేశాం, ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు, తెలిసి నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు? అందుకని తెలియపరిచేటువంటి జన్మ కదా నీకు పోని, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండు అని మంచి భావనతో ఉన్నప్పుడు, ఈ దొంగకు కలిగినటువంటి జన్మాంతరంగా చేసిన తప్పు ఇప్పుడు అనుభవించాడు, కానీ ఇప్పుడు అనుభవించాడని చెప్పేసి పరమాత్మను వదలుకోకుండా ప్రార్థన చేశాడు కాబట్టి ముక్తి దొరికింది వాడికి. ఆ దొంగల నుంచి బయట వచ్చేశాడు. అందుకని జాగ్రత్తగా మనం చేసినటువంటి తప్పుని ఏదో అనుభవిస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు తప్పు చేయడానికి మనం ప్రయత్నించకూడదు.
ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, ఈ అనుభవం లభించేటట్లుగా చేస్తుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.